హలో, ఏంటి మీరు చేస్తున్న పని? ఇలా పాన్లు నవ్వులుకుంటూ ఎవరింటి ముందు పడితే వాళ్ళ ఇంటి ముందు ఉయ్యడానికి మీకు బుద్ధి లేదా? ఉమ్ముకుంటూ నోట్లో నుంచుకో ఉంటావా? ఈసారి ఎక్కడైనా ఉమ్మేటప్పుడు నీకు చెప్తాలే, అప్పుడొచ్చి క్లీన్ చేద్దు గాని. నేనెవరనుకుని మాట్లాడుతున్నావు? మేడం మేడం ఏమైంది? పాన్లు నవ్వులుతూ ఇలా రోడ్డు మీద ఉమ్మేస్తున్నారు. అడిగితే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు. యదవలు యదవలు, పల్లెటూరు వైద్యులు మేడం. ఇటా కొట్టి చెప్తే గానీ అర్థం కాదు. సారీ మేడం, మీరు వెళ్ళండి, నేను క్లీన్ చేపిస్తాను. ఏందనో దానికి భయపడుతున్నావు? రేయ్, మనం వచ్చిందే ఏరే పని మీద. దాన్ని భయపెట్టాల్సిందే మనం కాదు. భయపెట్టేటోళ్లే భయపెట్టాలి. నోరు మూసుకొని మేక నమిలినట్టు ఆ కిల్లి నమలకుండా రండి. ఏం జరిగింది మేడం? ఎవరో ఇడియట్స్ పాన్లు నవిలి ఇంటి ముందు ఉమ్మేస్తున్నారు. అవునా, నన్ను పిలవాల్సింది మేడం. వాడి సంగతి చూసేదాన్ని కదా. వాడెవడో వాళ్ల మనిషి అనుకుంటా. వచ్చి వాళ్లకు బుద్ధి చెప్పాడు. అలాగే తప్పైపోయింది అని క్షమించమన్నాడు. మోటుగా కనిపించినా వాడి మైండ్ పనిచేస్తున్నట్టుగానే ఉంది. డోర్స్ ఓపెన్ చేస్తున్నాయేంటి? మంజు, ఎవరో క్లయింట్ అనుకుంటా. నువ్వు కూర్చో, నేను మాట్లాడొస్తాను. సరే మేడం. ఎవరండి మీరు? అడగకుండా వచ్చి నా ఇంట్లో కూర్చోవడం ఏంటి? నేను వచ్చే వరకు వెయిట్ చేయాలి, లేకపోతే కాల్ చేసి అపాయింట్మెంట్ అయినా తీసుకోవాలి. అంతేగాని ఇలా తలుపులు తీసుకొని డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తే ఎలా? చూడమ్మా, నేను నీ ఇంట్లోకి వస్తేనే నువ్వంత ఫీల్ అవుతున్నావు. మరి నువ్వు నా కేసు విషయంలో జోక్యం చేసుకుంటే నాకెంత కోపం రావాలి? ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఏంటి, ఇంకా అర్థం కాలేదా? అర్థం అయ్యే ఉండాలే. నువ్వు టేకప్ చేసిన కేస్ ఎంత ప్రమాదకరమైందో నిన్ను చూస్తుంటే అర్థమైనట్టు లేదు. నువ్వు పంపించావే నోటీస్, ఆ దాక్షాయణ్ణి నేనే. మేము చంపుకుంటాం, నరుక్కుంటాం. ఆడపిల్లవి, నీకెందుకు? చంపేస్తామో నరికేస్తామో అంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. చట్టాలు న్యాయాలు చేతులు ముడుచుకొని కూర్చోలేదు. నీకు కోర్టులో సెక్షన్లు మాత్రమే తెలుసు, నాకు శిక్షలు తెలుసు. నువ్వు చట్టం, న్యాయం, ధర్మం అంటూ పరిగెడతావు. నేను కత్తులు, కటార్లు తీసుకొని పరిగెడతా. మీరు పోలీసులు, జడ్జిలు అంటారు, మేము రౌడీలు, ముఠాలు అంటాం. ఏంటి బెదిరిస్తున్నారా?
అప్పుడే అర్థమైందా నీకు? మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదనుకుంటా. మీ బెదిరింపులకి ఇక్కడ భయపడే వాళ్ళెవరూ లేరు. మీరు పండక్కో పబ్బానికో వేటేస్తారు, మేము రోజు వేస్తాం. రక్తం మాకు బాగా అలవాటు. గొంతు లేస్తే పీక కోస్తా. నువ్వు చిన్నపిల్లవి, నీకు చాలా జీవితం ఉంది. పైగా ఆడదానివి, అందుకే వదిలేస్తుండాను. ఇదే అలుసనుకొని మళ్ళీ నాకెదురొచ్చావో ఈసారి ఆడదానివని కూడా చూడను, నరికేస్తా. ఏం జరిగింది మేడం? చూడు లాయరమ్మా, గుట్టు చప్పుడు కాకుండా పొరపాటయ్యిందని క్షమించమని అడుగు, క్షమించి వదిలేస్తా. పైసలు కావాలంటే పైసలు పడేస్తా. ఏంటి, క్షమించి వదిలేస్తారా? ఎవరు మీరు? మేడం, ఎవరివిడా? ఏమన్నావు? పీక కోస్తావా? ఏమనుకుంటున్నావు? ఇదేమైనా మీ ఊరనుకుంటున్నావా? లేక మా మేడం ఏమైనా బలిచ్చే మేక అనుకుంటున్నావా? ఏయ్, ఎవర్తివే నువ్వు? మేము మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరతావేంటి? ఊరి పొగరిక్కడ చూపిస్తే లాకప్లో తోస్తా. పొలిటీషియన్స్ కి, పోలీసులకి ఈ దాక్షాయిని అస్సలు భయపడదు. నీకు పోలీసులంటే ఏంటో చూపిస్తా. ఖచ్చితంగా భయపడతావు. ఏంటే వాగుతున్నావు? ఇక్కడే ఊరేస్తా. ఇంకా చాలా ఆపండి. ఇంకొక్క మాట మాట్లాడితే బాగుండదు. ఏంటి, నాకు సెక్షన్లు మాత్రమే తెలుసు, మీకు శిక్షలు తెలుసా? హ, కానీ మీకు ఆ సెక్షన్ల గురించి తెలియవు కదా. అవే సెక్షన్లతో కొడతా. చట్టాన్ని నీ చుట్టూ తిప్పి న్యాయం నాకు కావాలి అని అడుక్కునేలా చేస్తా. శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టి తనతో అసలెందుకు పెట్టుకున్నానా అని అనుకునేలా చేస్తా. నీకు అంత దమ్ముందా? అది దమ్ము కాదు, నా నల్లకోటు మీద నాకున్న ధీమా. ఇక దమ్ము గురించి నీలాంటి పల్లెటూరు వాళ్ళకేం తెలుస్తుంది? గెట్ అవుట్.